నమస్తే. చిత్రపురి కాలంలో ఒక యూట్యూబర్ కోమలి అనేటువంటి అమ్మాయి దారుణంగా దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున కూడా ఆ సంచలన ఇష్యూగా మారింది. ఈ ఇష్యూలో కూడా దాదాపు ఒక అబ్బాయిని మరొకైతే ఈమె దీన్ని మల్లారెడ్డి కాలేజీలో బిఎస్సి చేస్తుండడంతో బిఎస్సి చదువుతూ అలాగే ఒక యూట్యూబర్ గా ఫేమ్ అయింది. యూట్యూబర్ గా ఒక పేరు తెచ్చుకుంది. యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత అలాగే అదే మరొక యూట్యూబర్ అయినటువంటి అఖిల్ రెడ్డితో స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడి అదే ఒక ప్రేమగా మారింది అంటూ కూడా రకరకాల వార్తలు కూడా చూస్తా ఉన్నాం. అదే దీనికి సంబంధించి ప్రేమగా మారిన తర్వాత కూడా అతను ఎప్పుడు కూడా తిని లవ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పటికీ కూడా 4-5 సంవత్సరాల నుంచి కూడా తను ఆల్రెడీ అఖిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వేరే ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నాడు. లవ్ లో ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఈమె ఆ బ్రేకప్ వచ్చే విధంగా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఇబ్బంది పెట్టింది అంటూ కూడా అఖిల్ రెడ్డి కావచ్చు చెప్తున్న అంశాలు అయితే తెలుస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అఖిల్ రెడ్డిని అయితే ఏదైతే రాయదుర్గ్లోని పిఎస్ లో అయితే విచారణ కొనసాగిస్తున్నారో ఆ విచారణ పేట కూడా అఖిల్ రెడ్డి చెప్తున్న విషయంలో కావచ్చు అలాగే ఆమె రాసినటువంటి చివరి లెటర్స్ కావచ్చు, అంటే ఈ డే ఇతన్ని మిస్ అవుతున్నాను, ఇన్ని డేస్ మిస్ అవుతున్నాను అని చెప్పేసి రకరకాల లెటర్లు కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఈ లెటర్స్ లో చెప్పినట్టు విధానం ఏంటంటే నేను చాలా మిస్ అవుతున్నా, ఎప్పుడు కూడా తను నన్ను ఇష్టపడలేదు, కానీ నేనేదో చివరిగా కనీసం ఒక్కసారైనా 1% అన్న నన్ను ఇష్టపడతాడేమో అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నానని చెప్పేసి తన రాష్ట్ర లేఖల్లో తెలుస్తా ఉంది. అంటే నన్ను అతను లవ్ చేయట్లేదు, అతను వేరే అమ్మాయితో లవ్ చేస్తా ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య కూడా బ్రేకప్ కారణం నేనే అయ్యాను, ఇప్పటికీ కూడా తనని మర్చిపోలేకపోతున్నాను, అతను నేనే చాలా ఇబ్బంది పెడతా ఉన్నాను అంటూ కూడా ఆ పోలీసులు లీక్ చేసినటువంటి లెటర్ లో కూడా తెలుస్తుంది. లెటర్ లో ఈ రోజు ఇన్ని రోజులు ఇంత మిస్ అయ్యాను, ఈ రోజు ఇంత మిస్ అయ్యాను అని చెప్పేసి కూడా ఆ లెటర్ లో బయటపడుతుంది. అలాగే ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటపడుతుంది. సీసీ ఫుటేజ్ లో కూడా రేపు చనిపోతుందనగా నైట్ అఖిల్ రెడ్డి తన యొక్క నివాసానికి తన యొక్క గది చేరుకుని ఆ గదిలో కూడా మాట్లాడి వెళ్తుంటే కూడా ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఇక్కడ పోలీసులు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే నిజంగా ఇప్పటికైతే విచారిస్తా ఉన్నాం. ఈ విచారణలో అయితే అబ్బాయి చేసినటువంటి తప్పు లేనట్టుగా కూడా కనిపిస్తా ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తాడు. ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, కొంచెం మాట్లాడి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగితే కూడా ఇప్పటికే మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పటికే విచారణ కొనసాగుతుంది, రేపు పొద్దున రేపు మధ్యాహ్నం వరకు విచారణ పూర్తయిపోతుంది, ఇప్పటికే అఖిల్ రెడ్డి మాదుపులోనే ఉన్నాడు, ఇంకా విచారిస్తా ఉన్నాం, అసలు ఏ విధంగా పరిచయం ఏర్పడింది, అసలు ఎందుకు ఆమె సూసైడ్ కారణం ఏంటి, నీ ఏమన్నా నీ చేతివాటం ఏమైనా ఉందా అని చెప్పేసి ఈ రకమైనటువంటి ఆ ప్రశ్నలు కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన లెటర్స్ కావచ్చు, ఆ ఫోటోస్, సీసీ ఫుటేజెస్ అన్ని కూడా బయటపడతా ఉన్నాయి. ఈమెనే అతన్ని చాలా మనసులోకి తీసుకొని చాలా ఇబ్బంది పడి మదన పడిపోయింది. ఇతన్ని నేను కోల్పోతానేమో, ఇతను నేను ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చాలా మదనపడి తనంతలో తానే ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ అఖిల్ రెడ్డి కూడా ఇదే నివాసం ఇక్కడ ఉండడం బట్టి ఇక్కడ చూసుకోవచ్చు. LG 25 ఇదే బిల్డింగ్ లో కూడా 4th ఫ్లోర్ లో తను ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు వీళ్ళందరూ చెప్తా ఉన్నట్టు విషయాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ 4వ ఫ్లోర్ లో ఉంటా ఉంది అని చెప్పేసి కూడా చెప్తాను. 4వ ఫ్లోర్ లో ఒంటరిగానే ఉంటుంది అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు, లేదు వాళ్ళ మామయ్యతో ఉంటుందని చెప్పేసి మరికొందరు చెప్తున్నారు అంశాలు. ఇక్కడ కాదు, ఒంటరిగానే ఉంటుంది. ఇక్కడ చిన్న పిల్లలతో కావచ్చు, ఇక్కడ అందరితో కూడా షాప్ వాళ్ళతో కావచ్చు, ఎప్పుడు చిన్నపిల్ల కూడా కింద కనిపించినప్పుడు కొనివ్వడం లాంటివి, వాళ్ళతో సరదాగా ఉండేది. ఒక చిన్న కుక్క పిల్లతో కూడా ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ అంతటా కూడా ఇక్కడ తిరిగేది, నైట్ వాకింగ్ చేసేది, కుక్క పిల్లతో ఆడుకుంటూ చిన్నపిల్లలందరినీ వెంటేసుకొని కూడా రీల్స్ చేసేది, ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో వేసుకోవడానికి పిల్లలతో అందరితో రీల్స్ చేసి, అలాగే ఈ పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ అందరితో వీడియోస్ కూడా చేసేది. వీడియోస్ చేస్తూ వాళ్ళని కూడా ఆనందించేది. చాలా అందరితో కూడా కలివిడిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ విధంగా బాధపడతా ఉన్నాను, ఈ విధంగా నాకు ఇబ్బంది జరుగుతుందని ఎప్పుడు కూడా వాళ్ళతో షేర్ చేసుకునే ప్రయత్నం జరగలేదు. ఎప్పుడైనా ఎవరు కనిపించినా ఎవరు మాట్లాడినా కూడా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇటువంటి బాధలు చెప్పకపోవడంతో అసలు ఈ కోమలి అనే అమ్మాయి ఈ విధంగా చేసుకుందని చెప్పి కూడా అసలు మేము సడన్ గా విని షాక్ అయిపోయాం. కానీ ఇప్పటికీ కూడా ఇటువంటి ఆధారాలు ఇప్పటికే తను ఒంటరిగానే ఉంది ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావాలి ఎవరు కూడా ఉంచేది. కానీ మొన్న చనిపోయిన ఏదైతే మండే రోజు చనిపోయింది, సోమవారం రోజు చనిపోతే మంగళవారం రోజు మధ్యాహ్నం తన్ని ఉస్మానియా మెడికల్ కాలేజ్ తీసుకుని అక్కడ పోస్ట్ మార్టం జరిపారు. తనది ప్రాపర్ దీనికి సంబంధించి వైజాగ్ కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ రోజు తీసుకెళ్లేటువంటి క్రమంలో అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఈమెకు 4 అన్నలు ఉన్నారు, పెద్ద కుటుంబం, కానీ ఈమె ధైర్యవంతురాలు కాబట్టి ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది అంటూ కూడా ఈ రకంగా కూడా ఇక్కడ నైబర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎక్కువగా షాప్లకు వెళ్ళేది, షాప్లకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి ఏమైనా కొనిచ్చేటి తినేటి వస్తువులు కావచ్చు అవి కొనిచ్చేది, పిల్లలతో మాత్రం కలివిడిగా ఉండేది. ఇక్కడ ఎప్పుడు కూడా అసలు ఆమెది ఏ ఫ్లాట్ అసలు ఎవరితో ఉంటుందని చెప్పి ఇప్పుడు కూడా మేము అడిగే ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఆ కేసు అయితే తొలి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే ఎవరైతే లవర్ ఉన్నారో ఆ లవర్ దానికి సంబంధించి రాయదుర్గ్ PS లో ఉన్నాడు. ఆ PS
లో కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఆ విచారణలో అసలు నీకు ఎలా పరిచయం ఏర్పడింది, ఆమె ఎందుకు చనిపోవడానికి కారణం ఏంది, నీ యొక్క హస్తం ఏమైనా ఉందా, ఎవరితో చేపించావంటే ఈ రకమైనటువంటి ఆ మాటలు కూడా అతను అడుగుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి చాటింగ్ లో కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి లెటర్స్ కావచ్చు, ఆమె ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడి ఎన్నిసార్లు చాటింగ్ చేసిందని చెప్పేసి ఇవన్నీ చాటింగ్స్ కూడా బయట పోలీసు అందరూ కూడా బయటకు తీసుకున్న పరిస్థితి. మరి చూడాలి నిజంగా దీనికి సంబంధించి అయితే రేపు ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆ విచారణ పూర్తయిపోతుంది. అసలు విచారణ పూర్తయిపోయిన తర్వాత రేపు ఎటువంటి ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ రాయదుర్గ్ పిఎస్ సంబంధించిన ఎస్ఐలు కావచ్చు, అలాగే సేవ్ కూడా చెప్తున్నాను. చూడాలి మరి అసలు ఎటువంటి సమాచారం తెలిసే అవకాశం. ఇక్కడ నైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో ఎలా ఉండేది, అసలు ఎందుకు ఎప్పుడైనా ఆ బాధ ఏమైనా పంచుకుందా, అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఒకసారి కూడా నైబర్స్ తో మాట్లాడేటువంటి చూద్దాం ఒకసారి అసలు ఎవరు మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కోమలి యూట్యూబర్ ఆమె ఉండేటువంటి ప్లేస్. ఇక్కడ 404 ఏదైతే చిత్రపురి కాలనీకి సంబంధించిన 404 ఇదే రూమ్ లో తను ఉండేది. చాలా రోజులు కూడా ఒంటరిగా ఇక్కడ చెప్తున్న వాళ్ళు ఇటు స్థానికులు కావచ్చు, లేకపోతే ఇక్కడ నైబర్స్ అందరూ చెప్తున్న అంశాలు ఏంటంటే ఆమె ఎప్పుడు ఒంటరిగానే ఉండేది. ఎప్పుడు ఏదైనా ఫుడ్ విషయంలో కూడా ఎప్పుడు ఎక్కువ బయట నుంచే బుక్ చేసుకుంటూ ఉండేది. స్విగ్గీ జొమాటో లాంటివి అక్కడ నుంచే బిర్యానీ ప్యాకెట్స్ అంటూ తెచ్చుకొని తినేది. ఎప్పుడు కూడా వంట చేసినట్టు కూడా కనిపించలేదు. ఎప్పుడు కూడా అసలు ఎవరు కూడా వచ్చినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు దీనికి సంబంధించి ఎక్కువగా యూట్యూబ్ రీల్స్ చేస్తూ ఉండేది. ఈమె ఒక బీఎస్సీ కంప్లీట్ చేసుకొని మల్లారెడ్డి కాలేజీలో బీఎస్సీ కంప్లీట్ చేసుకొని యూట్యూబ్ సంబంధించిన రీల్స్ చేస్తూ అందులో ఫేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టడీని పక్కన పెట్టి ఇప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ స్టైలిష్ స్టార్ రిషి కావచ్చు సంబంధించి ఒక 5-6 కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో లవ్ ఫెయిల్యూర్ సంబంధించినటువంటి వీడియోస్ లో కూడా ఎక్కువగా కనిపించేది. కోమలి కావచ్చు, మౌనిక సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు మొత్తం ఈ లవ్ ఫెయిల్యూర్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, దీనికి సంబంధించి డూ ఆర్ డై అంటూ కూడా రకరకాల ఆటలు ఆడుతూ కూడా యూట్యూబ్ ఛానల్స్ లో వ్యూవర్షిప్ కోసం చాలా వీడియోస్ కూడా చేస్తుండేటువంటి పరిస్థితులు చూసాం. అందులో కూడా తిను కోమలిని కూడా చాలా రకాలుగా కూడా లవ్ ఫెయిల్ అయిందని చెప్పి ఇటువంటి క్వశ్చన్స్ ఇటువంటి కూడా చాలా మంచి వ్యూవర్షిప్ చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా తీసుకొచ్చే విధంగా కూడా వీళ్ళు చేసిన పరిస్థితి. ఇక్కడ దీనికి సంబంధించి సోమవారం రోజే చివరిగా అక్కడ అఖిల్ రెడ్డి వచ్చాడు. అఖిల్ రెడ్డితో రాత్రి అంతా అఖిల్ రెడ్డితోనే ఉంది. అఖిల్ రెడ్డితో ఉన్న తర్వాత తను కూడా బిర్యానీ తీసుకొచ్చాడు, తనకి ఇష్టం బిర్యానీ అని చెప్పేసి బిర్యానీ తీసుకొచ్చాడు. తిన్న తర్వాత కూడా దీనికి సంబంధించి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ అదే సీసీ ఫుటేజ్ చూసుకోవచ్చు. ఆ సీసీ ఫుటేజ్ లోనే పూర్తిగా రికార్డ్ అయిపోయింది. అతను బయటికి వెళ్తా ఉంటే కూడా అతను లిఫ్ట్ లోకి వెళ్ళి కిందికి వెళ్ళిపోయేదా కూడా ఇక్కడే బయట ఈ డోర్ దగ్గరే బయట నిలబడి మరి అతను వెళ్తా ఉంటే కూడా అతను వెళ్ళేటువంటి పరిస్థితిని చూస్తూ కూడా ఆ బాధతో అక్కడే నిలబడిపోయింది అని చెప్పేసి కూడా సీసీ ఫుటేజ్ లో మనం గమనించవచ్చు. ఇక్కడ ఎస్ఐ కావచ్చు ఏ కావచ్చు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే నిజంగా ఈమె ఒక 3 సంవత్సరాల వరకు ప్రేమలో ఉన్నారు. ప్రేమలో ఉన్న తర్వాత తను ఇష్టం లేక బ్రేకప్ చేసుకున్నారు. ఇద్దరు ఇష్టారీతిగానే బ్రేకప్ చేసుకున్నారు. అతను వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నాడు. ఈమె ఒంటరి అయిపోయి ఇదే యూట్యూబ్ లో వీడియో చేసుకుంటూ దాదాపు 4 నెలల నుంచి వీడియో చేసుకుంటూ బాగానే ఉంది. కానీ ఈ మధ్య అతను వదిలి ఉండలేకపోతున్నా అని చెప్పేసి రకరకాల లెటర్స్ పక్కన స్క్రీన్ లో కూడా పే అవుతా ఉంటాయి. లెటర్స్ కావచ్చు, అలాగే సీసీ ఫుటేజ్ లాంటివి పక్కన స్క్రీన్ లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆ లెటర్స్ లో చూసుకున్నటువంటి అంశాలు ఏంటంటే ఎన్ని రోజులు మిస్ అవుతా ఉన్నాను, ఎన్ని day 1 day 2 అంటూ కూడా రకరకాల డేట్స్ ఒక లెటర్ రాసింది. అలాగే ఆ లెటర్ లో కూడా నేను నిజంగా చాలా ఇష్టపడతా ఉన్నాను, కానీ నీకు నేను ఇష్టం లేదని తెలుసు, కానీ ఏదో చివరి క్షణాన కూడా ఇంకా నావాని అవుతావేమో అని చెప్పేసి ఒక 1% అన్న ఏదో నాకు కొంచెం నేను దక్కించుకోగలుగుతానని చెప్పేసి ఈ విధంగా కూడా ఆ లెటర్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా కలిసి వేసే విధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సిఐ కావచ్చు ఇప్పటికీ కూడా ఇంటరాగేషన్ లోపల విచారణ నడుస్తా ఉంది. ఆ విచారణ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అసలు నువ్వు ఎందుకు ఆమె రూమ్ కి వెళ్ళాల్సి వచ్చింది, రూమ్ కి వెళ్ళి నైట్ అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చింది, సీసీ ఫుటేజ్ లాంటివి కావచ్చు, మీరు ఏమేమి చాటింగ్ చేసినావు, ఏమైనా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినావు అని చెప్పేసి అన్ని వివరాలు కూడా పోలీసులు కనుక్కుంటారు. ఇక్కడ సమాచారం ఇక్కడ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న అంశం ఏంటంటే ఈమె ఒంటరిగానే ఉండేది. ఒంటరిగా ఉంటూ స్టైల్ వీడియో ఛానల్ చేసుకునే వాళ్ళందరూ కలిసి ఇదే బిల్డింగ్స్ లో ఇక్కడ రెడ్డి కూడా ఇది సంబంధించి వ్యక్తి కూడా తన లవర్ కూడా ఇక్కడ పక్కన బిల్డింగ్ లోనే ఉండేవాడు అఖిల్ రెడ్డి కూడా అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తాను. ఇదే పక్క బిల్డింగ్ లో అందరూ ఎప్పుడు కలుస్తూ ఉండేవారు, ఆడుకుంటూ ఉన్నారు, పిల్లలతో సరదాగా ఆడుకునేది. ఒక చిన్న డాగ్ ఉండేది తనకి. ఆ కుక్క పిల్లని బయటికి నడవడానికి తీసుకెళ్లి ఆ వాకింగ్ తీసుకెళ్లి చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పిల్లలకి షాప్ దగ్గర కొనించడం ఈ విధంగా సరదాగా ఉండేది. అసలు తను ఎవరు ఏంటి అని ఎప్పుడు కూడా మేము అడిగేటువంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు. చాలా బాగా మాట్లాడేది. తను వైజాగ్ అని చెప్పేసి ఇంకోసారి చెప్పినట్టు గుర్తుంది. కానీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఫుడ్ తెచ్చుకునేది కాదు, ఎప్పుడు ఎక్కువగా బయటనే స్పెండ్ చేసేది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ యూట్యూబ్ అదే స్టైలిష్ దీనికి సంబంధించి వాళ్ళ యూట్యూబ్ వాళ్ళందరూ కూడా ఇదే ఏరియాలో ఈ చిత్రపూర్ కాలనీలో ఒక్కొక్క రూమ్ లో ఉంటారు. వీళ్ళందరూ ఒక రూమ్ లోకి వెళ్ళి అందరూ వీడియో చేసుకునేవారు. అందరూ సరదాగానే ఉండేది. కానీ అమ్మాయి ఎందుకు ఈ విధంగా చేసిన అంటే అతన్ని బాగా దగ్గరికి తీసుకుంది. ఈ చనిపోవడానికి కారణం కూడా ప్రేమనే. అతను లవ్ ఫెయిల్ అయింది అయిపోయింది చెప్పేసి అతను నా వాడు కావట్లేదు అని చెప్పేసి అతను వేరే అమ్మాయిని ఇష్టపడడంతో నిజంగా తట్టుకోలేక చనిపోయిందని చెప్పేసి కూడా చెప్తారు. అతను వెళ్ళిపోయిన తర్వాత సీసీ ఫుటేజ్ లో వెంటనే చనిపోయిందని చెప్పి సెక్యూరిటీ వచ్చి డోర్లు ఓపెన్ చేసి వెంటనే డోర్లు ఓపెన్ కావట్లేదు అమ్మాయి చేసుకుందని చెప్పి పోలీసులకు ఫోన్ చేయడం. పోలీసులు వచ్చి ఇక్కడ డోర్ పగలగొట్టి కూడా లోపలికి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి
చూస్తే ఇక్కడ కనీసం ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరికి కూడా తెలియదు. అసలు పోలీసులు వచ్చేదాకా అసలు ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. పోలీసులు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందంటే అమ్మాయి ఇందులో చనిపోయింది మీకు తెలియదు అంటే తెలియదంటే అసలు మా పనులు మేము ఉన్నాం, చాలా అమ్మాయి బాగుండేదని చెప్పేసి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా మరి చూడాలి ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా నైట్ అక్కడ అఖిల్ రెడ్డి కావచ్చు తన నైట్ కూడా ఇక్కడే ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుసు సీసీ ఫోటోలో. కానీ నైట్ ఏమైనా జరిగిందా, ఏమైనా ఇబ్బందులు జరిగా, ఏమైనా గొడవ వాతావరణం ఏమైనా జరిగిందా, గొడవలో ఏమైనా ఇబ్బందికి గురై ఆత్మహత్య చేసుకుందా అని చెప్పేసి పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకసారి పోలీస్ మరి ఒకసారి కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళేటువంటి పరిస్థితి చేద్దాం. ఇక్కడ సిఐ కావచ్చు అందరినీ కూడా ఎంతమంది కూడా వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేసాం, కానీ ఇప్పుడేం మాట్లాడలేము. ఇంకా అతన్ని విచారిస్తున్నాం. విచారణ అయిపోయిన తర్వాత మేము ఏంటా అని చెప్పేసి ఒక కొలికి వచ్చిన తర్వాత మేము చెప్పగలదు. ఇప్పుడే ఏంది చెప్పలేము అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తాను. మళ్ళొకసారి రాయదుర్గ్ పిఎస్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతుంది అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఆ పూర్తి విషయాలు మీకు చెప్పేటువంటి పరిస్థితి చేస్తాం. థ్యాంక్ యూ. ప్రియా అజయ్ ఉన్నారు అంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా గతంలో ఆమె నటించినట్టు తెలుస్తుంది. ఒకసారి మీరు చెప్పండి మీకు ఎలా ఉంటుంది 506 లో. సో అప్పుడు అమ్మాయి 3 months వరకు నాతో 3-4 months వరకు నాతోనే మంచిగా ఉంది. మా ఇంట్లోనే తింటుండే, మా ఇంట్లోనే పడుకుంటుండే. తను ఒక్క అమ్మాయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుండే. తను ఇక్కడికి వచ్చి ఒక 9 months అవుతుంది. అండ్ తను నాకు ఎలా తెలుసు అంటే మా ఛానల్లో మాతో పాటు వర్క్ చేసింది. మాతో పాటు ఒక 6 months వరకు వర్క్ చేసింది. యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఒక మంచి సిస్టర్ లా మాతో ఉంటుండే. తనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మాతో ఉన్నన్ని రోజులైతే మాతో షేర్ చేసుకుంటుండే. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజుల తర్వాత తను అఖిల్ కోసమే వీడియోస్ బంద్ చేసేసింది. తనకి హీరోయిన్ అవ్వాలి, ఫాస్ట్ గా మనీ ఎర్న్ చేసి తన ఫ్యామిలీని చూసుకోవాలి. బికాస్ వాళ్ళ మమ్మీ కోవైట్ లో తన కోసం వాళ్ళ పేరెంట్స్ అందరు చాలా కష్టపడతారు. సో తను ఎప్పుడు ఏమంటుందంటే అక్క నేను ఇట్లా హీరోయిన్ అవ్వాలి, ఇట్లా అఖిల్తోనే ఉండాలి, నేను అఖిల్తో లైఫ్ షేర్ చేసుకోవాలి, నేను ఇలా మనీ ఎర్న్ చేసిన అయినా సరే అఖిల్ నాతో ఉంటాడు కదా అని చెప్పి మాతో మాట్లాడుతుండే. అండ్ నాతో ఉన్న 6 months లో కూడా ఫస్ట్ అటెంప్ట్ అయ్యింది. అప్పుడు కూడా నాకు మెసేజ్ చేసిన అక్క ఇట్లా ఇక్కడ ఇదే ఇంట్లో అటెంప్ట్ చేసుకొని మెసేజ్ చేసింది. అప్పుడు మరి ఇప్పుడు మేము ఎందుకు గుర్తు రాలేమో మరి నేను వేసేసుకుంది. వేసుకున్న తర్వాత మాకు మెసేజ్ చేసినుండే ఇట్లా అక్క బ్రదర్ ని మమ్మీని చూసుకో అక్క అని చెప్పి మెసేజ్ చేయంగానే తను ముందు రోజు కూర్చొని ఏడ్చింది అఖిల్ గురించి చెప్తూ. అండ్ అఖిల్ని నేను ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు, జస్ట్ అతని ఫొటోస్ కానీ తన ఇంట్లో మొత్తం అతని ఫొటోస్ అండ్ తన కుక్క పిల్లకు కూడా అక్కి అని నేమ్ పెట్టడం. ఎప్పుడు చూసినా అక్కి 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 ఇదక్క అక్కి అదక్క అని మాకు చెప్తానే ఉంటుండే. మేము కూడా చెప్పినాం ఒకరు వద్దనుకున్నప్పుడు నీ లైఫ్ ఇది కాదు. చూడలేదు, తను నాకు మెసేజ్ చేసింది, వీడియో పెట్టినుండే అనమాట. ఆ వీడియోస్ అన్ని లైక్ మినిమం 7 months అయిపోయింది. సో అప్పుడు ఏమని మెసేజ్ చేసిందంటే అక్క నాకు మమ్మీ వాళ్ళందరూ బాగా గుర్తొస్తున్నారు, నేను మర్చిపోలేకపోతున్నా బ్రేకప్ అయినప్పటి నుండి అని చెప్పి మెసేజ్ చేసింది. అప్పుడే పైనుండి కిందకి వస్తుంటే ఆల్రెడీ తనకి 2 friends ఉన్నారు. వాళ్ళు వచ్చి డోర్స్ కొడుతున్నారు ఇక్కడ డోర్ దగ్గర. నాకు ఎలా పెట్టిందో వాళ్ళకి కూడా అదే మెసేజ్ పెట్టి ఆ టైంలో నియర్ బై ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కాలేజ్ కి వెళ్ళనుండే ఇక్కడ ఉన్నారు, డోర్స్ కొడుతున్నారు. నేను కూడా అదే టైంకి డోర్ కొట్టినుంటే ఓపెన్ చేసిన. సో అప్పుడు ఏమైందంటే హ్యాంగ్ చేసుకుంది చైర్. అప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వచ్చారు తనకి ఫొటోస్ తీసుకొని తనకి కౌన్సిల్ ఇవ్వడం. పోలీస్ వాళ్ళు కూడా చాలా సేపు ఓపిక కూర్చొని తనకి చెప్పారన్నమాట. అవును, ఎలా తప్పించుకో మేము వచ్చాము ఆ టైంకి వచ్చాము. ఆ తర్వాత 6 months గ్యాప్ లో ఎవరితో కూడా కాంటాక్ట్ లో లేదు మాతో. No, Akhil is not a YouTuber. He's a software employee. He never involved in like YouTube కానీ Instagram కానీ ఇలాంటి దాంట్లో ఎందులో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ అబ్బాయి కూడా వైజాగ్ నుండి అంట నాకు తెలిసినంత వరకు. అబ్బాయి కూడా వైజాగ్ నుండి అండ్ తిను కూడా వైజాగ్ నుండి గాజువాక. సో అక్కడ పరిచయం అయిందంట. సో ఆఫ్టర్ దట్ అతను ఇక్కడ ఉన్నాడని చెప్పి అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చి స్టే చేసిందంట. అతని కోసం వచ్చి ఇక్కడ స్టే చేయడం స్టార్ట్ చేసింది. అతని కోసమే మల్లారెడ్డి కాలేజ్ లో కూడా జాయిన్ అయిందని చెప్పి నాకు చెప్పింది. లేదు, ఎందుకంటే మాకు 6 months నో మెసేజెస్ అసలు ఏం లేదు. నేను ఇక్కడికి వచ్చినంత వరకు కూడా షీఈ్ నో మోర్ అని నాకు తెలీదు. నేను కళ్ళతో చూసే వరకు నేను నమ్మలేదు. బికాజ్ ఓకే తను ఓకే ఉంటారేమో, అట్లీస్ట్ అడ్మిట్ అయిందేమో అని చెప్పి నేను ఆ భయంతో వచ్చా. ఇక్కడ చూసిన క్రౌడ్ అంతా చూసి మొన్న తను వాళ్ళ మమ్మీకి అయితే మిడ్ నైట్ మెసేజ్ చేశానని చెప్పి వాళ్ళ మమ్మీ అన్నారు.
ఈరోజు 23rd చనిపోయింది. 23rd మండే. వాళ్ళ మమ్మీకి ఏమని మెసేజ్ చేసింది? లైక్ మమ్మీ జాగ్రత్త, తమ్ముడిని బాగా చూసుకో అని మెసేజ్ చేశారంట. ఇంకెప్పుడు ఆంటీకి, తను ఎప్పుడు బాధపడినా ఆంటీకి మెసేజ్ చేస్తుంది, ఆంటీతో మాట్లాడుతుంది. అసలు లైట్ టైం తీసుకోలే. షీ కాల్డ్ ఎర్లీ మార్నింగ్, కాల్ చేశారు, షీ ఆన్సర్ చేయలేదు. అండ్ ఎదురింటి వాళ్ళు కూడా అందరూ వచ్చి డోర్లు కొట్టడం, ఇంకా వాళ్ళు భయపడి కంటిన్యూస్ గా 3 hours నుండి కొడుతున్నారు కంటిన్యూస్ గా. ఇంకా వాళ్ళు కూడా భయపడి పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ వచ్చారు. తర్వాత మేము వచ్చినాం. తర్వాత ఈ అబ్బాయి ఇంకా బాడీని తీయడం కానీ అసలు అంత ఈ జరిగింది. ఇల్లు ఎవరిదండి అసలు? ఈ ఫ్లాట్ ఎవరిది? షీఈ్ రెంటెడ్ ఇక్కడ, తనది నేటివ్ ఇక్కడ కాదు, షీఈ్ ఫ్రమ్ వైజాగ్ అన్నమాట. ఇంట్లో రెంట్ ఉంటుంటే కొన్ని వార్తలు ఏంటంటే వాళ్ళ మేనమామ ఇంట్లో ఉంటుందనే వార్తలు వస్తుంది, నిజమేనా? నో 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 అసలు కాదు. అమ్మాయి ఒక్కతే ఉంది. తన అమ్మాయి ఒక్కతే ఉండే అండ్ వాళ్ళ మామ కూడా ఉంటుండే. ఆఫ్టర్ దట్ వాళ్ళ మామకి కొంచెం యాక్సిడెంట్. మ్యారేజ్ అయ్యింది. ఐ డోంట్ నో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ మాకు తెలీదు. కానీ ఒక ఫాదర్ లా తనని చూసుకుంటుండే కొన్ని రోజులు అతను ఇక్కడే ఉండే. అతనికి కొంచెం యాక్సిడెంట్ అయ్యి హెల్త్ బాగోక ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఒక సీసీటీవీ ఫుటేజ్ చూసింది సండే నైట్ అనుకుంటా, అఖిల్ రెడ్డి వచ్చిన. అవును, నేను కూడా చూసాను. ఆయన వచ్చిన తర్వాతనే హ్యాంగ్ చేసుకునే అనేది ప్రధానమైన వార్త. ఏం చెప్తారు దాని గురించి? ఏం జరిగింటారు? ఆయన ఏం చెప్పింటాడు? అంటే నాకు తెలిసి వీళ్ళకి 1 year బ్యాకే బ్రేకప్ అయింది నాకు తెలిసినంత వరకు. సో మేబీ వాళ్ళిద్దరు మళ్ళా కలవడం గానీ, లేదంటే అలా అయినా జరుగుంటది, లేకపోతే వాళ్ళిద్దరికి ఏమైనా గొడవ అవ్వడం గానీ, లేదంటే ఇతను వద్దు ఇంకా నా ఫ్యామిలీ నాకు ఉందని చెప్పడం తనకి. ఇంకా అంటే నాకు తెలిసినంత వరకు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చి బ్రేకప్ అయిందని చెప్పి నాకు తెలుసు. అంతే, దానికి మించి నాకైతే ఏం తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. బేసికల్ గా కోమలి టీమ్ లో వర్క్ చేస్తుండే, అందరితో వ్లాగ్స్ కొడుతుండే. అలా నా ఛానల్ కూడా చాలా వ్లాగ్స్ ఉన్నాయి ఆమెతోనే. నాది మిస్టర్ రాజ్ అఫీషియల్ అని ఉంటుంది, అచ్చుతో మచ్చ. నేను యూట్యూబర్నే. సో మా దాంట్లో వ్లాగ్స్ చేయడం కానీ, ఇంకా సరదా బయటికి వెళ్ళి తినడం కానీ, అలాగా ఒక ఫ్రెండ్ పరంగా ఉంటుండే అమ్మాయి. లేదు లేదు, నాది ఇక్కడ వేరే గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉంటాను నేను. సో బేసికల్ గా ప్రియ కూడా మేమంతా ఒక యూనిట్ కదా, టీం కదా, మేము అందరం వ్లాగ్స్ చేసుకుంటాం. లేదు, మా అక్క అందరితో పరిచయమై మాతో వ్లాగ్స్ చేస్తుండే, ఫన్నీ వ్లాగ్స్ చేస్తుండే. సో బేసికల్ గా నాకు మొన్న సాయంత్రం 4 o'clock కాల్ వచ్చింది. సో కాల్ ఏమొచ్చిందంటే, ఇట్లా కోమలి అనే పర్సన్ సో సూసైడ్ చేసుకుంటున్నా అంటే, నేను ఫస్ట్ మజాగాడుతుర్రా, ఎప్పుడు పడితే అప్పుడు మజాగాడు. పండు అని ఒక అమ్మాయి ఉంటది, వాటి ఓకే, ఆ అమ్మాయి దగ్గర నుంచి కాల్ వస్తుంది. సో రాగానే నేను మజాగాడుతుర్రా ఏంది అంటే, లేదు నీకేమైనా తెలిసిందా అని చెప్పి మళ్ళీ మనం క్వశ్చన్ మార్క్ చేసింది. లేదు నాకేం తెలియదు అని చెప్పి, నేను శశి అని ఒక అన్న ఉంటాడు మణికొండలా. సో అన్న కాల్ చేసా, ఏంటన్నా ఇది అంటే, నిజమేరా ఇట్లా నైట్ 3 o'clock కూడా ఎవరు వచ్చారంట, లైక్ తలుపు కొట్టారంట, ఆయన తీయలేదంట, ఇది అని చెప్పి మాట్లాడు సార్. అప్పటికి కూడా నేను లైక్ మజాగే అనుకున్నా. తర్వాత ఇక్కడికి వచ్చి చూసే మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ అంత ఉంది. లైక్ సాయంత్రం 4 to 5 o'clock మండే రోజు రాగానే మొత్తం క్రౌడ్ ఉంది. అక్కడికి వెళ్ళి చూడగానే అమ్మాయి ఇట్లా హ్యాంగ్ అయి ఉంది, ఇంకా బాడీ అలానే ఉంది, వేలాడుతూనే ఉంది. అది చూడగానే నేను ఇంకా పిచ్చోని అయిపోయినా, అయ్యా నిజమే, ఎందుకు చేసుకుని పిచ్చిది అనుకున్నా. బెడ్రూమ్ లో వేసుకుంది. ఇంకోటి ఏంటంటే, లైక్ పోలీసులు వచ్చి తీసే వరకు తలుపులు తీయలేదంట. వాళ్ళు వచ్చి పగలు కొట్టాక తలుపులు తీశారు. పోలీసులు వచ్చి ఓపెన్ చేశారు తలుపులు. బలవడానికి తలుపులు తీసాక అమ్మాయి హ్యాంగ్ అయి ఉంది. ఇక ఆ చైర్ కింద పడేసింది. 4-5 మేము వచ్చేసరికి అప్పటికి చాలా క్రౌడ్ ఉంది. ఇంకా వాళ్ళ చుట్టాలు లైక్ ఎవరో వచ్చారు, మామ అంటున్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడుతారు, అందరూ ఏడుస్తారు, ఇది అన్నారు. ఇక ఎస్ఎస్ఆర్ వచ్చారు ముందుకి. అంటే అందరు భయపడుతారు ఆడ. ఇప్పుడు బాడీని దింపాలంటే లైక్ వాళ్ళ కొన్ని రూల్స్ ఉంటాయి, మేము ముట్టుకోవద్దు, పోలీసులు ముట్టుకోవద్దు అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళి, లైక్ ఇప్పుడు మాతోనే ఉంది, మాతోనే వీడియోలు చేసింది, మంచిగా ఉంటుండే, మజాకులు ఆడుతుండే. అప్పుడప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్, నేను ఇప్పుడు దాకా అక్కేన అబ్బాయిని చూడలేదు, ఇప్పుడు దాకా చూడలేదు, కానీ చెప్తుండే మా బాయ్ ఫ్రెండ్ ఇలా ఉంటాడు, బాగుంటాడు అంటే మంచిగా. ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఇప్పుడు అసలు నాకు తెలియదు కూడా అబ్బాయి ఎలా ఉంటాడు కూడా తెలియదు. చెప్తుండే ఇట్లా అక్కి బాగుంటాడు ఇది అని చెప్తుండే. ఇక అలా మాట్లాడుతుండే. తర్వాత దగ్గరికి వెళ్ళగానే ఎందుకు ఇలా వేసుకుంది పిచ్చిది అని అనుకుని బాధపడ్డాం. లోపలికి వెళ్ళా, లైక్ నేనే ఇట్లా మొత్తం తీసి దింపాను, తన గోల్డ్ అవన్నీ తీసి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశాను. అంటే భయపడుతున్నారు ఆడ అందరు. ఇప్పుడు వీళ్ళైనా కానీ అంటే నన్ను తీయమన్నారు. ఇక మేమే కదా క్లోజ్ అమ్మాయికి, మేము తీసి సైడ్ లో పెట్టేసాం. వాళ్ళ చుట్టాలు కూడా బాగా బాధపడుతారు, వాళ్ళ దగ్గర పోనీకి కూడా భయపడుతారు. అంటే ఇక సడన్ గా అమ్మాయిని అలా చూడగానే వాళ్ళకి బాధ అయితలేదు పాపం. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇంకేం లేదు, అంబులెన్స్ వచ్చింది, బాడీని మళ్ళీ దింపాము. పోలీసు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు, ఫోటోలు దింపుకుంటారు. అమ్మాయితో లెటర్ రాసింది, ఆ లెటర్ కూడా వైరల్ అవుతుంది. సో ఇంకోటి కూడా క్లారిటీ చెప్తున్నా, ఈ న్యూస్ కూడా రేటింగ్ కోసం యూట్యూబర్ల పేర్లు బాధిస్తారు. ఫస్ట్ థింగ్, ఎందుకంటే మేము కష్టపడి వచ్చినా మాకు పేరుంది, ప్రతిదానికి యూట్యూబర్ పచ్చాలు తీస్తారు.
ఫస్ట్ కనుక్కోండి. అసలు అక్కి అబ్బాయికి ఛానలే లేదు, అబ్బాయి యూట్యూబ్ లో వర్క్ చేయడు. అంటే అఖిల్ రెడ్డి. అఖిల్ రెడ్డి ఆ అబ్బాయి పలానా అబ్బాయి లవ్ చేసింది, సో ఆయన యూట్యూబర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్ యూట్యూబర్ అదే పచ్చాలు వేస్తారు, చాలా తప్పు. అది ఫస్ట్ తెలుసుకోండి ఏంటి ఏందని. ఇంకోటి అమ్మ మేనమామ ఇంట్లో ఉంటాడు కాదు, అమ్మాయి ఒక్కతే ఉంటది, రెంటెడ్ హౌస్, అమ్మాయి ఒక్కతే ఉంటది, అమ్మాయి ఒకటే ఉంటది. ఎప్పుడైనా మాకు వీడియోస్ కావాలంటే మేము ఇక్కడికి వస్తాం, లేదా అమ్మాయి మా దగ్గరకు వస్తే వీడియోస్ చేస్తాం, మజాక్ ఆడతాం, వెళ్ళిపోతుంది. ఆమె పర్సనల్ లైఫ్ ఆమెది. ఇప్పుడు మరీ మేము ఇన్వాల్వ్ కాలేము పర్సనల్ లైఫ్ లో. అఖిల్ అని అబ్బాయి ఉంటది, ఇక అప్పుడప్పుడు మా మామ వస్తాడు, ఎవరో సంథింగ్ చెప్తుండే. మేనమామ కాదు కానీ మామ వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారని చెప్పింది, కానీ ఇప్పటిదాకా వాళ్ళని చూడలేదు. ఆ విధంగా ఉంటుంది. కాకపోతే తప్పది యూట్యూబర్ పేరు చేసాడు. మీటింగ్ లో ఎప్పుడు జాయిన్ అయ్యింది ఈ కోమల్? మేబీ యూట్యూబ్ ఛానల్ 3 years నుంచి ఉందనుకుంటా అమ్మాయి. ర్యాప్ ఉండేదా మీకు? ర్యాప్ అంటే మరీ క్లోజ్ ర్యాప్ కాదు. ఇప్పుడు వీడియోస్ ఉన్నప్పుడు వీడియోస్ చేస్తాం, వెళ్తాం, బయట ఫుడ్ తింటాం. ఒక సబ్స్క్రైబర్ లా వచ్చింది, బట్ కాకపోతే ఛానల్ లో జాయిన్ అయితే 9 months. 9 months అట్లా. అంటే సబ్స్క్రైబర్ లాగా వచ్చి మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇది అంటే మేము లైక్ కొంతమందిని మేము చూస్తాం చేస్తారా లేదా అని చెప్పేసి, తర్వాత మేము చిన్నగా తీసుకుని వాళ్ళకి కూడా యాక్టింగ్ అనేది స్టార్ట్ చేసి. ఏం లక్ష్యం ఉండే, ఏం కావాలని అనుకుంటే? నా దగ్గర బేసికల్ గా నాకు ఏం లేదు, మా మమ్మీని మంచిగా చూసుకోవాలి, మా మమ్మీ నా కోసం కష్టపడుతుంది, మా అమ్మని మంచిగా చూసుకోవాలి, ఇంకా ఈ అక్కి అనే అబ్బాయి ఉంటుంది వాడిని మంచిగా చూసుకోవాలని ఆ తప్పనంత అబ్బాయి గురించే ఉంటుండే ఎప్పుడు. యూట్యూబ్ ఛానల్ లో చేసే వాళ్ళకి కూడా ఎక్కువ ఏముంటది అంటే కొంత హీరోయిన్ కావాలి ఉంటది కదా, ఉండే స్టెప్ ఉండే, ఇంకా ఫార్వర్డ్ వెళ్ళాలి, ఇంకా ఎదగాలి, నేను కూడా ఒక యూట్యూబర్ అవ్వాలి, లేకపోతే చిన్న చిన్న సిరీస్ చేసుకోవాలి హీరోయిన్ లాగా, అవన్నీ ఉంటుండే. చిన్నపిల్ల మనస్తత్వం ఉండేనా, మెచ్యూర్ ఉండేనా మాటలు? మెచ్యూరిటీ అంటే పైసల పరంగా మెచ్యూరిటీ ఉంటుండే, ఇక ఈ ప్రేమ పరంగానే కొంచెం చిన్నపిల్లలా చేస్తుండే. ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు కావాలనే బ్రేకప్ చేసేసుకున్నారు. అది మనకు తెలియదు బ్రో, బ్రేకప్ చెప్పలేదు. ఇప్పటికీ నాకు బ్రేకప్ అయిందని తెలియదు, వాళ్ళ లవ్ లో ఉన్నారని కూడా తెలియదు. అక్కి అని పేరు తీస్తుండే. ఇక తను లైక్ ఒక బుక్ కూడా చూపించింది, ఆ బుక్ లో ప్రతిదీ ఉంటుండే అబ్బాయి గురించి. ఆ అబ్బాయి తిన్న స్పూన్ గానీ, అంటే ప్రేమ అవన్నీ మాకు చూపించింది ఒకసారి. అయితే ఆ అబ్బాయి తిన్న స్పూన్ గానీ, అబ్బాయి ఎంటికలు గానీ, జుట్టు గానీ, అవన్నీ బీరువాలో దాయడం, ఇవన్నీ చూపించి నేను ఇంతగానం ప్రేమిస్తున్నా ఈ అబ్బాయిని అని చెప్పి మాకు చూపిస్తుండే. మంచిగా ఏంటంటే ఇప్పుడు ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తి తిరస్కరిస్తున్నాడు, వద్దు వద్దు అనడం వల్లనే ఈమెనేమో డీప్ వెళ్ళింది, దాని వల్ల చనిపోయింది అనేది. యాక్చువల్గా ఇది కరెక్ట్. ఎందుకంటే అబ్బాయి బ్రేకప్ అయిపోయింది కదా, మేబీ అబ్బాయి సైడ్ నుంచి కూడా మేము విన్నాం, ఈ అమ్మాయి కూడా నన్ను వద్దంటుండు, నన్ను రాణిస్తలేడు, నన్ను దూరం పెడుతుండు, ఇవన్నీ మాట్లాడుతుండు. మేబీ వాళ్ళు బ్రేకప్ అయినాక అబ్బాయి దూరం పెట్టేశాడు అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా బ్రేకప్ ఎక్కువ అనుకుంటా. ఈ అబ్బాయి దూరం పెట్టేశాడు. 1 year నుంచి అది వింటున్నది. బ్రేకప్ ఎప్పుడైనా ఎగ్జాక్ట్ తెలియదు. ఎందుకు ఫ్లాట్ రావాల్సి వచ్చింది? మొన్న సండే వచ్చినట్టు అదే మనకు తెలియదు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, బ్రేకప్ అయినా కూడా కొంతమంది ఎక్స్ అని బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటారు, కలవడము. ఆ సిచ్యువేషన్ ఏమైందో, అమ్మాయి మైండ్ లోకి ఏం వెళ్ళిపోయిందో, ఒకవేళ అమ్మాయి మైండ్ ఏమైనా వచ్చినప్పుడు తినగా నాకు గానీ చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ మణికొండలోనే అమ్మాయికి చేసిన చాలా మంది ఉన్నారు. ఒకరికి కాల్ చేసి ఈ బాధ అని చెప్తే మేము వస్తుండే, వచ్చి కాసేపు మాట్లాడి బయటకు తీసుకెళ్లి రాత్రి ఇప్పుడు ఏటో చెప్పి కార్లు అట్లా చెప్పి కొంచెం మైండ్ వాష్ చేస్తుండే. మరి ఎవరికి ఫోన్ చేయలేదు, మరి తన మైండ్ ఏమనిపించింది ఏమో, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రియా, ఇప్పుడు ఆమె క్యాష్ ఎట్లా ఏం చేస్తుండే వరకు, లేకపోతే అది మా ఇన్ఫ్లుయెన్స్ ప్రమోషన్స్ అండ్ మా యూట్యూబ్ నుండి కూడా మాతో చేసినప్పుడు మేమే చూసుకుంటుండే. 3 months మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా తను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలి అఖిల్ కోసం అని చెప్పి. వాళ్ళ మమ్మీకి చెప్పినుండే ఇట్లా అఖిల్ అంటే నాకు ఇష్టం మమ్మీ అని అంటే, వాళ్ళ మమ్మీనో వాళ్ళ అత్తనో ఎవరు కాల్ చేసి మాట్లాడినండి. అప్పుడు అఖిల్ నేను చేసుకోనమ్మా, నేను ఇట్లా బ్రేకప్ అయిపోయిందని చెప్పి అతను బ్లాక్ లో పెట్టేశారని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఆఫ్టర్ దట్ ఇంకా నేనైతే 3 months చూసుకున్నా. ఆఫ్టర్ ఇక్కడ నుండి వెళ్ళిపోయినాక తను ఇంకా మా ఛానల్ మానేసింది. అండ్ రీల్స్ కూడా అప్పుడప్పుడు ఏవో చేస్తుంది అతని కోసమే, టెంపుల్స్ కి వెళ్ళడం, ఈ తిరుపతి. ఇప్పుడు లేరా? లేదు లేరు. ఇక్కడ L6 లో మా మమ్మీ వాళ్ళు ఉంటారు. నేను ఉండేది నానకరం కూడా. అంటే ఏంటి చివరికి ఏం చెప్తావు ఈ సంఘటన విషయంలో? కేవలం బ్రేకప్ ఉంటదా, బ్రేకప్ వల్లనే హ్యాంగ్ చేసుకున్నదా, ఇంకేమైనా కారణాలు? ఇంకా అంటే ఎందుకంటే మాట అంటే మగపిల్లలు బాయ్స్ తో కంటే లేడీస్ తో ఎక్కువ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక మిస్టరీ పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఏముండొచ్చు ఇంకేమన్నా? నాకు తెలిసినంత వరకు అయితే నేను ఏం చెప్పలేకపోతున్నా. ఇటు పక్క అమ్మాయి లేదని చెప్పి అమ్మాయిని సపోర్ట్ చేయలేకపోతున్నా, ఇటు సైడ్ ఈ అబ్బాయి, ఇవన్నీ విన్నాం ఆల్రెడీ. వీళ్ళ కాల్స్ గానీ నా పక్క నుండే మాట్లాడుతుండే, అక్కడున్న కన్వర్జేషన్ ఇతనికి సపోర్ట్ చేయలేకపోతున్నాం. అమ్మాయి లేదని చెప్పి ఈ అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు అనుకుంటున్నా. ఒకసారి పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చాకనే ఏదైనా అబ్బాయి ఫొటోస్ గానీ ఇంకేమైనా చూపించండి, అదే బెటర్ అనుకుంటున్నా. అంతే, దానికి మించి ఏం చెప్పలేకపోతాం. వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఏదైనా కష్టం ఉంటే మా యూట్యూబర్స్ అందరూ ఒకప్పుడు మాతో ఉంది కాబట్టి మేమైతే ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి అయితే సపోర్ట్ ఉంటుంది. హ్యాంగ్ చేసుకున్నప్పుడు మీతో వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా?
అమ్మ ఏమైందమ్మా కొంచెం చెప్పండి అని అట్లా అడుగుతారు. లేదు, వాళ్ళందరికీ తెలుసు నేను ఇక్కడ నుండి వెకేట్ చేసేసాను, ఎందుకంటే వీడియోస్ అన్ని కొట్టుకుంటాం. చేసినా కానీ మీరు పక్కన ఉంటారు అమ్మాయి అడిగే ప్రయత్నం చేశారు. లేదు, వాళ్ళందరికీ అన్ని తెలుసు, ఇంకా మమ్మల్ని అడగాల్సిన ఏం లేదు, ఇంకా వాళ్ళనే మేము అడిగాం, ఇంకా ఏమైంది ఆంటీ మీకు ఏమైనా కాల్ చేశారా అది ఇది. సో దిస్ ఇస్ వాట్. స్నేహితురాలుగా ఆమె యొక్క జ్ఞాపకాలను మీరు ఎట్లా నెమరు వేసుకుంటున్నారు, మీకు ఏమనిపిస్తా ఉంది? అమ్మాయి చాలా లేదు, భూమి మీద లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడున్నా మంచిగా ఉండాలనుకున్నాం, మాతో వీడియోలు చేయకపోయినా సరే ఆ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలని చాలా ఇది ఉంటుండే. నేను హీరోయిన్ అవుతాను అక్క, నేను మా పేరెంట్స్ ని బాగా చూసుకుంటా, నేను మనీ ఎర్న్ చేయాలన్న ఆలోచనతో ఎప్పుడు ఉంటుండే. చాలా చాలా చలాకీగా ఉంటుండే. అక్క నేను ఇట్లా చేస్తా, అమ్మాయి ఇట్లా చేసుకుంటే దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అక్క నేనే ఒక్కరికి ఏదైనా చేస్తానేమో కానీ నాకు నేను ఎప్పుడు ఏం చేసుకోను అన్నట్టు మాట్లాడుతుంది. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తన ఫేస్ మీద ఎప్పుడు కనిపిస్తాయి. తను ఎందుకు ఇలా చేసుకుంది, తన లైఫ్ ని తనే తీసుకుంది. అట్లీస్ట్ నేను ఒక్కదాన్ని కూడా ఉండలేకపోతున్నా ఇంట్లో, అంత భయం అవుతుంది. తనతో చాలా వీడియోస్, నా దగ్గర చాలా వీడియోస్, ఎవ్రీథింగ్. మా ఇంట్లో కుకింగ్ చేసుకున్నప్పుడు కూడా మేము వీడియోస్ తీసుకున్నాం. ఆమె ఎడ్యుకేషన్ గురించి ఏమైనా తెలుసా మీకు? ఏం చదువుతుంది? ఎక్కడ? తను మల్లారెడ్డి కాలేజ్ లో చదువుతుంది. ఏం చదువుతుంది? స్టడీస్ కంటిన్యూ చేస్తుంది. స్టడీస్ అయితే ఎప్పుడు డిస్కంటిన్యూ చేయలేదు. లైక్ హాలిడేస్ ఉన్నప్పుడే వాళ్ళ డాడీని మీట్ అవ్వడానికి వెళ్ళి వచ్చేది. ఓకే ప్రియా, చివరికి ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఆమె బ్రేకప్ వల్లనే చనిపోయిందా? సరే అదే అనుకుందాం, క్వశ్చన్ మార్క్ అదే అనుకుందాం. అట్లా చనిపోవడం నిజంగా మంచిదంటావా? అసలు ఏం చెప్తుంది తన డెసిషన్ అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే తను అట్లీస్ట్ ఒక్కసారి ఒక 5 minutes తనది కాదనుకొని వాళ్ళ పేరెంట్స్ తన కోసం ఎంత చేస్తున్నారో, వాళ్ళ మమ్మీ ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుంటుంది. కానీ తను చేసింది అయితే 100% రాంగ్. ఎందుకంటే అంత చిన్న ఏజ్ లో తనకు తను పనిష్మెంట్ ఇచ్చుకుంది, చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చుకుంది. ఇప్పుడు తను ఏం సాధించిందో తెలీదు, మరి చనిపోయి. ఇంకా రెస్ట్ ఇన్ పీస్, తను ఎక్కడున్నా మంచిగా ఉండాలి. నమస్తే. యూట్యూబర్ కోమలి హత్య పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా చాలా అక్కడ అఖిల్ రెడ్డి వచ్చి అందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో విచారిస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఇక్కడ నైబర్స్ తో ఏ విధంగా ఉండేది అని చెప్పేసి మాట్లాడదాం. పక్క కోమలి రూమ్ పక్కన ఉన్నటువంటి అమ్మ ఉన్నారు, మనతో మాట్లాడదాం. అమ్మ ఎట్లా ఉండేదమ్మా కోమలి? ఎప్పుడన్నా కనిపించేది? ఏ విధంగా ఉండేది మీతో మాట్లాడుతూ? కనిపించటం అంటే బయటే కనిపించేది. ఎవరి ఇంట్లోకి అమ్మాయి వెళ్తాము, మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం అనేది జరగదు. ఆ అమ్మాయి ఏజ్ చిన్నది, మేము పెద్ద ఏజ్ కనుక మా పెద్దోళ్ళతోటే మేము మాట్లాడుకునేవాళ్ళం. అమ్మాయి గురించి ఏం మనకి అసలు తెలియదు. అమ్మాయి అసలు ఏం చేసిద్ది, ఎందుకు ఒక్కతే ఎందుకుంటా, అవన్నీ కూడా మనకి అనవసరం కదా. విషయాలు ఏం మేము పట్టించుకునేవాళ్ళం కాదు. ఇల్లు గల్లా ఆయన మాత్రం మనకు తెలుసు కనుక ఎప్పుడన్నా వస్తే ఏందని మాట్లాడేవాళ్ళం, అంతవరకే. గానీ ఈ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు అసలు తెలియదు. ఎప్పుడైనా పుట్టిగా మాట్లాడించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? కింద కావచ్చు, వాళ్ళందరూ చెప్తున్న అంశం ఏంటంటే పిల్లలతో సరదాగా ఆడుకునేది, ఎక్కువ రీల్స్ వీడియోలు చేసుకుంటారు. రీల్స్ అంటే ఇక్కడ చేయంగా నేను చూడలేదు, ఆ అమ్మాయి గురించి మనం అంతగా పట్టించుకోము. మేము ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది ఉట్టిగా బయటకు వెళ్ళినప్పుడు ఎవరు ఉంటారు ఏంటంటే మీకు ఒక ఐడియా ఉంటది, ఎవరు ఏ రూమ్ లో ఎవరు ఉంటున్నారు, మాట్లాడే ప్రయత్నం జరిగింది? లేదు 2 సార్లు ఆమె వచ్చి మన ఇంట్లో ప్రసాదం ఇచ్చింది, కానీ మనం ఏమన్నా ఇత్తం గాని చేయటం గాని మాట్లాడటం గాని జరగలేదు. ఎందుకంటే మనకి పిల్లలు వెళ్ళిపోతారు, టీవీ చూసుకుంటా ఇంట్లోనే కూర్చుంటా. నాకు ఆమెతోటి అంత పలకరించి ఏమన్నా తెలుసుకోవాలి అన్నంత ఇది మాత్రం లేదండి. ఒంటరిగా ఉండేదా? ఎవరితో ఫ్యామిలీతో ఉండేదా? ఒక్కతే ఉండేది. ఇంకా పిల్లలు అదంటే వస్తుండేవాళ్ళు, ఫ్రెండ్స్ వస్తా, ఇంకా అవన్నీ పర్సనల్ కదా, ఆమె మనకి తెలియవు కదా ఏందనేది. వాళ్ళ చుట్టాలా బంధువులా? ఇప్పుడు మన ఇంటికి కూడా చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు. అట్నే ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఏమో మాట్లాడుకుంటా అట్ట కంటితో బయట చూడటమే గానీ లోనేం జరిగేది మనకు తెలియదు కదా. ఫుడ్ వండుకొని ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఫుడ్ వండుకునేదా లేకపోతే ఆర్డర్స్ లాంటివి ఏమొచ్చాయో గానీ ఆర్డర్సే ఎక్కువ వచ్చాయండి, బయట నుంచే ఎక్కువ వచ్చాయి. అది ఇంకా మాట్లాడిపించినప్పుడు ప్రసాదం ఇచ్చిందా, ప్రసాదం ఇచ్చిందని చెప్పినప్పుడు కూడా ఎప్పుడన్నా ఏమైనా చెప్పుకునేదా? అంటే అట్లా ఏ విధంగా? అదేం లేదు. ఏ ఊరు వెళ్ళొచ్చమ్మా ప్రసాదం తెచ్చావంటే ఒకసారి వినాయకుడిది అని చెప్పింది, ఒకసారి శ్రీశైలం, ఒకసారి తిరుపతి అట్టా వెళ్ళొచ్చింది. మీకు వీడియోలు కూడా వస్తాయి అంట, ఫోన్ లో చెప్తుంటారు కానీ అంతే. అట్ట ప్రసాదం మాత్రం ఇచ్చింది. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా పోలీసులు రావచ్చు ఇక్కడికి, ఏరియాకి వచ్చి మిమ్మల్ని ఏమన్నా అడిగే ప్రయత్నం చేశారమ్మా పోలీసులు? అడిగినా ఇదే నాకు తెలిసింది అయితే ఇంతవరకేనండి.
అంటే ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు పోలీసులు అంటే ఇయే అడిగారు, ఉమ్. నీతో బాగుంటదా, మీ ఇంటికి వచ్చిద్దా, నువ్వు వెళ్తా, అట్లా అడుగుతారు కదా, అట్లా అడిగారు. ఇదే చెప్పాను, మీకు చెప్పినట్టే చెప్పేవాళ్ళు. చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావచ్చు తీసుకెళ్ళడానికి కూడా, అప్పుడు వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగిందా? అంటే ఒంటరిగా ఎందుకు ఉంటుందని లేదు లేదు లేదు, వాళ్ళు అడగలేదు, మేము చెప్పలేదు. ఉమ్. అయినా అడిగి చెప్పడానికి కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అసలు ఎవరు అనేది కూడా మనకు తెలియదు. ఉమ్. అది ఓన్లీ పక్కన ఉంటుంది కాబట్టి ఉమ్. ఫుడ్ విషయంలో ఇట్లా హెల్ప్ చేసుకునే వాళ్ళు, అంతేగాని అంత ఫ్రీగా ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఫుడ్ కూడా ఎప్పుడు అసలు మనకి ఇది లేదు. ఉమ్. ఆమెకు ఆర్డర్లు వస్తాయి అని చెప్పానే గానీ ఫుడ్ ఆమె మనకు పెడతాం, మనం అవి కూడా లేవు మనకు అసలు. ఉమ్. ఆ అమ్మాయితోటే టోటల్ గా అసలు ఆ అమ్మాయితోటే మనకి ఇది లేదండి. ఉమ్. ఒక 3 సార్లు మన ఇంట్లోకి వచ్చి ప్రసాదం ఇచ్చింది అంతే. అంటే మీకు ఎట్లా తెలిసిందమ్మా ఇట్లా చనిపోయింది, పక్క రూమ్ లో చనిపోయింది అని చెప్పి మీకు ఏ విధంగా తెలిసింది? వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడే తలుపు పగలగొట్టినప్పుడే తెలిసింది మనకు కూడా. వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి వెళ్ళి చూసారు అంతేనా? అది కూడా ఈ మధ్యలో ఉండి చూసానండి. ఎట్టేసుకుంది అనేది కూడా కొంచెం నాకు బీపీ అయి ఉండేలే, మనకి కొంచెం టెన్షన్ ఎక్కువ నాకు. రూమ్ అయ్యేసరికి కొంచెం దాంతో అంత దగ్గరకు కూడా నేను వెళ్ళలేదు. అది అంటే ఎప్పుడు జరిగిందమ్మా? సోమవారం రోజు జరిగిందా ఇష్యూ? తీయటం అయితే నిన్న తీసారండి. అసలు ఆమె ఎప్పుడు వచ్చింది, ఏ టైంకి వచ్చింది అనేది కూడా మనకు విషయం తెలియదు. అంటే పోలీసు వచ్చేదాకా మీకు ఏం సమాచారం తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఎప్పుడు వాళ్ళ డోర్ వేసి ఉంటది, మేము తీసినా గానీ మాకు అటు వెళ్ళే అలవాటు. అంటే ఎప్పుడన్నా పాల ప్యాకెట్లకి వాటికి వెళ్తే అటు వెళ్తాం లిఫ్ట్కి వెళ్ళి. ఇక ఏదన్నా మాట్లాడుకోవాలంటే మేము ఆడవాళ్ళం ఇటే మాట్లాడుకుంటాం, అటు అనేది మేము ఎక్కువ నడవం అన్నమాట. మేము మాట్లాడుకునే నలుగురు అంటే మేము కొంచెం ఏజీ వాళ్ళం గనక మేము మాట్లాడుకుంటాం గానీ అసలు వాళ్ళతో అనేది మనకి టచింగ్ లేదు. తీసుకెళ్లిపోయారు, పోస్ట్ మార్టం అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ అంటే ఇక్కడ వైజాగ్ వెళ్ళిందని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఆ విషయాలు ఏమైనా తెలుసా? వైజాగ్ వాళ్ళ అమ్మ వాళ్ళదో ఎవరిదో అని చెప్తారండి. వాళ్ళ అమ్మ వాళ్ళదో వైజాగ్ అంట అట్ట అని నిన్న మాట్లాడుకుంటుంటే తెలుసు. పర్సనల్ గా ఆమె పర్సనల్ విషయాలు అనేవి మనకు అస్సలు ఏం తెలియదు. అది అంటే ఆమె వయసు తక్కువ. ఇప్పుడు నీ ఏజ్ దాంతో నేను సమాసం చేయాలంటే చేయలేను కదా, మీరు చేయలేరు, నేను చేయలేను, అలా ఉంటది. మాకు తెలియదు, అది ఇక్కడ కనపడటం ఒకటే తెలుసు మాకు. మీతో ఎలా ఉంటున్నాము? బాగా బాగా మేము డాన్స్ ప్రోగ్రామ్ కాడికి వచ్చేది. మొన్న ఫస్ట్ 30 కూడా వచ్చింది, అందరినీ ఆయి పలకరించింది. నేను డాన్స్ చేస్తుంటే మా అమ్మ డాన్స్ బాగా వేస్తావని కూడా కలిసింది నన్ను అమ్మాయి. ఆ చచ్చిపోయిన తర్వాత అమ్మాయి ఈ అమ్మాయి అని మేము అనుకున్నాం. ఇప్పుడు ఆదివారం ఎప్పుడు పెట్టుకున్నాము? ఆదివారం 8 గంటలకు పెట్టుకున్నానండి. నేను ఆదివారం నైట్ ఊరు నుంచి వచ్చా. వచ్చిన తర్వాత సాయంత్రం ఇక్కడ 4 గంటలకి ఏమో బండి వచ్చింది. అప్పుడు చూసాను 4 గంటలకి, 4-5 అయ్యింది అమ్మాయి శవాన్ని బయట తీసుకొచ్చేపాటికి. ఇంకప్పుడు చూసినాం మేము. అంటే ఎవరితో ఉంటారు మళ్ళీ ఫ్యామిలీ లేకపోతే ఎవరితో? ఎవరు లేదు, అమ్మాయి ఒకతే ఉంటదంట. ఒకతే అంటే ఫ్రెండ్స్ ఉన్నారు. కొన్ని వార్తలు ఏంటంటే మేనమావ ఇంట్లో ఉంటుంది. లేదండి, అది అంతా మనకు తెలియదు. అది ఒకటే తెలుసు. బాగా బాగుండేది, పలకరిచ్చేది, అందరికి పిల్లలకి అందరికి కొని పెట్టేది, రీల్స్ చేసేది. ఇక్కడ నుంచి ఇక్కడ చేసేది, రీల్స్ చేసుకునేది. అమ్మాయి అందగాడండి బాగా. అబ్బాయి తెలియదు, అబ్బాయిని గురించి అయితే అస్సలు మాకు తెలియదు. అమ్మాయి ఒక్కతే కనపడేది మాకు. అది అమ్మాయి తెలియదు, 6లోనో ఇందులోనో ఉంటారట. ఏం పని చేసేదమ్మా అమ్మాయి? చదువుతుండేనా ఇంకేమన్నా? అదే యూట్యూబ్ ఛానల్లోకి, అంతేనా? యూట్యూబ్ ఛానల్లోకి డాన్సులు వేసుకుంటా అవన్నీ చేసింది. మాతో నేను చెప్పలేదు. మా మనవాళ్ళు వచ్చాడు కానీ ఎప్పుడు కలిసేదో ఏం చేసేది, మాకు ఒంటరికి కలిసేది. ఒంటరికి కలిసేది ఎట్లా వెళ్తుంటే చూసేవాళ్ళం కుక్కను పట్టుకొని. అసలు ఏం చెప్పేది కాదు, ఏం లేదు. అమ్మాయి బాగుండేది, లోపల సంగతి మనకి ఏం తెలిసిందే. కలుపుకొడతాం బాగా బాగుండేది, అస్సలు పొరపాటు లేని బెల్ల అనిపించేది మాకు. ఆమెది వైజాగ్ అంట. వైజాగ్ అని చెప్పలే, అడగలే, మేము ఎవరమ్మని అడగలే. ఇంకా ఉంటుంటే మాట్లాడటం ఒకటే. తిరిగేది, తీసుకెళ్లేది, పార్క్ కాడికి వెళ్ళేది, వీళ్ళందరినీ రీల్స్ తీసుకుంటా పిల్లలకి అందరికి కొని పెట్టేది. వాళ్ళకి బాగా సరదాగా ఉండేది పిల్లలతోని. అక్క అక్క అని పిల్లలందరూ బాధపడ్డారు నిన్న. లేదయ్యా, వాళ్ళు లేదు. అమ్మాయి ఎవరు అమ్మాయో అది, కానీ కోమలి అని
పేరు చెప్పేది, నేను ఇట్లా చేసుకుంటా మా అమ్మ అది ఇది అని మాకు చెప్పేది అంతే. యూట్యూబ్ లో పని ఎన్ని ఏళ్ళు చేసుకుంటున్నారు. నుంచి ఉంటున్నారమ్మా వాళ్ళు ఇక్కడ? ఆమె మీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా? ఆమె హాస్టల్లో ఉండేదంట అయ్యా. హాస్టల్లో ఉంచి వచ్చినాక ఒక 3 నెలలు 4 కింద మాకు జనవరి 1 గెలిచింది అమ్మాయి. అప్పుడు మాకు కలవలే. జనవరి 1 నుంచి అప్పటి నుంచి తెలుసు మీకు? అప్పటి నుంచి రోజు వస్తుంటది పోతుంటది తిరుగుతా ఉంటది అంతే. అంతే కానీ వర్షం కూడా 2 నెలలు అయితే మీకు తెలిసి ఆమె అంతే. ఆ. 2 నెలల నుంచి మీకు పరిచయం జనవరి 1కే నేను ఆ అమ్మాయిని చూసింది. అప్పుడు దాకా నేను చూడలే. అప్పుడు ఇక్కడనే చేసేదా వీడియోలు ఎక్కువ? ఎక్కువ ఇక్కడనే చేసేది కుక్కను పట్టుకొని అందరికి ఆయి చెప్పేది అన్ని చేసేది. అది అదే అయ్యా జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే వార్త ఏంటంటే ఇప్పుడు మేనమామల ఇంట్లో ఉంటది అనేది వెళ్ళొచ్చిందో గానీ అది ఆ సంగతులు మటుకు తెలియదు నాన్న. అంటే ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిర్రు? ఎవరు వచ్చినారు, 2 వచ్చినారు ఆడవాళ్ళు. ఏమైందమ్మంటే మా ఆయనతో మన సంక్రాంతి పండుగ వచ్చి డాన్స్ చేసిందండి. నువ్వేం కావాలంటే మరి పెద్ద కుటుంబము 4 అన్నదమ్ములు అని చెప్పింది వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ. ఇంకా ఒక్కతే చెప్పింది. వాళ్ళిద్దరు వచ్చారు. అడిగిరా అమ్మ వచ్చిన వాళ్ళని చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా, ఒంటరిగా ఉంటుందా? ఏమమ్మా బాగా ధైర్యం కలదు, ధైర్యంగా ఉండేది. మరి ఎలా ఎట్లా చేసుకుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎట్లా జరిగిందో ఏంటోనని బాధపడ్డారు అంతవరకే. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చినమ్మా నిన్న రాలే. మేము ఎక్కడికో వచ్చి మేము వస్తున్నారు బయలుదేరారు అన్నారు అంతవరకే. అదే అన్నాం మేము. అది కూరగాయల షాప్ అంటుంది. నాకు తెలుసా అంటే నాకు తెలియదు బిడ్డ. మరి ఏమైతే నేను ఇక్కడ ఎవరిని గుర్తుపడతా? 1000 మంది నేను రోడ్కున్నా కాబట్టి అక్కడ కూర్చుంటే మా పిల్లలు తీసుకొని వస్తుంటే కుక్క పట్టుకోగానే నేను కూడా చూసినా కానీ నాకు పరిచయం లేదని చెప్పిన. అంతే అంతే పోవడం జరిగిందని అంటున్నారు. నాకు తెలియదు బిడ్డ. నేను ఆయన కూడా లేను. మాది బోర్డు మేము ఉప్పలు పోతా. నేను అసలే చూడలే. నాకు నిన్న తెలిసింది ముచ్చట. ఇక నాకు నిన్ననే తెలిసింది. నేను ఎవరిని బంధువులు కూడా చూడలే. నాకు తెలియదు. ఈ కోట్ల మంది లేదు. అది కూడా లోకం అంటారు. షాపా అంటారు. నాకు అది కూడా తెలియదు. పిల్లలతో అది కూడా తెలియదు బిడ్డ. లేని మాట ఎందుకు?